ఏపీలో బీజేపీ గేమ్, విజయసాయిరెడ్డి రాజీనామా, మెగా స్టార్ చిరంజీవికి ఢిల్లీ పిలుపు, హూటిన బయలుదేరిన పవన్ కళ్యాణ్. సో ఈ వార్తలోకి మనం వెళ్తే ఏపీ విషయంలో బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఇటీవల రాష్ట్రానికి ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా వచ్చి వెళ్లారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో కూటమి జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలోపేతంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ అయితే పెట్టారు. ఈ తరుణంలోనే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ నోరు మెరపడం లేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ కి పిలుపు వచ్చింది. విజయసాయిరెడ్డితో పాటు మరో 2 రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం అయితే నడుస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. కేంద్రం పట్ల ఏపీలో సానుకూలత రావాలంటే టీడీపీతో పాటు జనసేన అవసరం కూడా ఉంది. అదే సమయంలో బీజేపీకి సైతం బలమైన నాయకత్వం కూడా అవసరం. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి ఆ ఖాళీలను బీజేపీ సొంతం చేసుకోవాలని చూస్తోంది. తద్వారా వైసీపీని దెబ్బతీయడంతో పాటు బీజేపీ బలం కూడా పెంచుకోవచ్చు అన్నదే ఆలోచన. ఇదే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర పెద్దలు చర్చించారు కూడా. అందుకు ఆయన అంగీకరించిన తర్వాతే బీజేపీ ప్లాన్ ప్రారంభమైనట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి వైసీపీని వీడారని తెలుస్తోంది. ఇంకోవైపు మరో 2 వైసీపీ రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. జగన్ సైలెంట్ విజయసాయిరెడ్డి ఎపిసోడ్ వెనుక బీజేపీ ఉందా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు బలంగా కనిపిస్తున్నాయి. సాయిరెడ్డి రాజీనామాపై జగన్ ఇంతవరకు మాట్లాడలేదు. వైసీపీ నేతలు కూడా ఎటువంటి కామెంట్స్ అయితే చేయడం లేదు. దీంతో బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును మెగాస్టార్ చిరంజీవితో భర్తీ చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో చిరంజీవి రాజ్యసభకు వెళ్తారని ప్రచారం ఉండేది. దానిని చాలాసార్లు మెగాస్టార్ ఖండించారు. కానీ ఇటీవల బీజేపీ పెద్దలతో చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్నారు. తప్పకుండా కేంద్రంలో మెగాస్టార్ కు మంచి పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఇప్పుడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ ని పిలిచి చిరంజీవికి రాజ్యసభ ఇస్తామని ఆఫర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి ఏ రాజకీయ పార్టీతో సంబంధమే లేదు. కానీ కూటమికి పరోక్ష మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజ్యసభ పదవి ఇస్తే ఆయనపై పార్టీ ముద్రపడే అవకాశం ఉంది. అయితే చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా ఏపీలో కాపుల్లో సానుకూలత లభిస్తుందనేది బీజేపీ ఆరాటం. ఏపీలో కూటమి కూడా బలపడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిచి అదే విషయం చెప్పబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే ఏపీలో అసలు సిసిల గేమ్ మొదలు పెట్టింది బీజేపీ. విజయసాయిరెడ్డి రాజీనామాతో ప్రారంభమైన ఆట ఎంతవరకు వెళ్తుందో మనం చూడాల్సి ఉంది.